ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 విజయానంతరం తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. 2 టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా శుక్రవారం తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడనుండగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2028 రోడ్ మ్యాప్ మొదలవనుంది. ప్రపంచ కప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్తో పాటు పలువురు ఆటగాళ్లు ఈ సిరీస్కు దూరమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. ఇప్పటికే అతను టీమిండియా జెర్సీని అందుకున్నాడు. కొత్త ఆటగాళ్ల చేరికతో టీమిండియా కాంబినేషన్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐర్లాండ్తో శుక్రవారం జరిగే తొలి టీ20 మ్యాచ్తోనే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా వైభవ్ నిలవనున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. శ్రీలంక గడ్డపై తొలి 3 మ్యాచ్ల్లో విఫలమైన ఫైనల్లో అసలు సిసలు ఆటతో చెలరేగాడు. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ 29 బంతుల్లో 94 పరుగులు చేసి త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంతో సంజు శాంసన్ తుది జట్లో చోటు కోల్పోయే ప్రమాదం నెలకొంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో సంజు శాంసన్ అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. సీనియర్గా అతనికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం వైభవ్ సూర్యవంశీ బెంచ్పై కూర్చోవాల్సి ఉంటుంది. కానీ అదే జరిగితే టీమిండియా మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు వస్తాయి. వైభవ్ బరిలోకి దిగితే సంజు, ఇషాన్ కిషన్లో ఒకరు ఉద్వాసనకు గురవుతారు. ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్లో ఉండగా సంజు పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నాడు. సంజు, ఇషాన్ ఆడించాలి అనుకుంటే ఒక పేస్ ఆల్రౌండర్ను పక్కన పెట్టొచ్చు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో ఆడనుండగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ 5వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఆల్రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేరున్నారు. గాయంతో ఈ సిరీస్కు వరుణ్ చక్రవర్తి దూరం కాగా కుల్దీప్ యాదవ్ ఎంపిక అవ్వలేదు. రవి బిష్ణోయ్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా బరిలోకి దిగనున్నాడు. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ప్రిన్స్ యాదవ్ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది.